ఇది ఇండియాకి కోకోకోలా కంపెనీకి 1-2 సంవత్సరాల యుద్ధం కాదు, ఇది దాదాపు 188 సంవత్సరాల పాటు జరిగింది. President has proclaimed emergency. This is nothing to panic about. क्रांति है मित्रों, और संपूर्ण क्रांति. ది కోలా వార్ ఇన్ ఇండియా. అసలు ఈ సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ అంటే ఈ కోలా బిజినెస్ స్టార్ట్ అయింది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఇండియాలోనే. అది 1837 సంవత్సరంలో. కానీ మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే 1886 సంవత్సరంలో కోకోకోలానే ఫస్ట్ టైం స్టార్ట్ చేసిందని చూపిస్తుంది. కానీ 1837 సంవత్సరంలో హెన్రీ రాగర్స్ అనే వ్యక్తి ముంబైలో ఫస్ట్ టైం సోడా స్వీట్ వాటర్స్ అనే పేరుతో రాగర్స్ సాఫ్ట్ డ్రింక్ కంపెనీని స్టార్ట్ చేశాడు. అండ్ అది అనుకున్న విధంగానే చాలా సక్సెస్ అయింది. అండ్ దీని సక్సెస్ ని చూసి చాలా కంపెనీస్ లైక్ 1865 సంవత్సరంలో వచ్చిన పలంజీస్ సోడా, 1884లో ఆర్ డిషెస్, 1889లో డ్యూక్స్, ఇలా చాలా కంపెనీస్ అనేవి ఎమర్జ్ అయ్యాయి మన ఇండియాలో. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా అమెరికాలో 1892 సంవత్సరంలో కోకోకోలా అండ్ 1893 సంవత్సరంలో పెప్సీ చాలా ఫేమస్ అవుతున్నాయి. అండ్ పైన చెప్పిన డ్రింక్స్ తో పాటు చాలా డ్రింక్స్ అనేవి ఇండియాలో చాలా ఫేమస్ గా ఉండేవి లైక్ గోలీ సోడా. అండ్ 1916 సంవత్సరంలో వచ్చిన కాళీ మార్క్, ఈ రెండు సౌత్ ఇండియాని రూల్ చేసేవి. అది 1947 సంవత్సరం, అప్పుడే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పటి వరకు కూడా ఈ బిజినెసెస్ అన్ని కూడా చాలా స్మూత్ గా రన్ అయ్యేవి. అండ్ అప్పుడే కోకోకోలా అండ్ పెప్సీ ఇండియాలోకి ఎంటర్ అయ్యాయి. అండ్ ఎవరు అనుకోని విధంగా ఈ కోకోకోలా అండ్ పెప్సీ చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి. అండ్ పైన చెప్పిన విధంగా ఏ ఇండియన్ డ్రింక్ కూడా దీనికి కాంపిటీటర్ గా నిలబడలేకపోయింది. ఈ కోకోకోలా అండ్ పెప్సీ కంపెనీస్ కి సరైన కాంపిటీటర్ దొరకడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. అది 1949 సంవత్సరం. ఈ ఫారెన్ కంపెనీస్ అయిన కోకోకోలా అండ్ పెప్సీకి పార్లేజీ కాంపిటీటర్ గా మారింది. అప్పటికే పార్లేజీ చాలా కష్టాలు పడి ఒక పెద్ద కంపెనీగా మారింది. అండ్ అది ఈ సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ లోకి 1949 సంవత్సరంలోనే గ్లూకో కోలా అనే పేరుతో ఎంటర్ అయింది. అండ్ కోకోకోలా కంపెనీ ఆ గ్లూకో కోలా అనే నేమ్ని ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంది అండ్ అబ్జెక్ట్ చేసింది. అండ్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి పార్లేజీకి వస్తున్నాయి కోకోకోలా కంపెనీ నుంచి. అండ్ ఫైనల్ గా 2 years తర్వాత పార్లేజీ తన సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ ని ఆపేసింది. అండ్ కోకోకోలా తన కంపెనీని పెంచుకుంటూ పోతుంది. అండ్ ఆ టైంలోనే పెప్సీ కూడా ఇండియాలోకి ఎంటర్ అయింది. అండ్ ఇప్పుడు కాంపిటీషన్ వచ్చేసి కోకోకోలాకి అండ్ పెప్సీకి. కానీ పార్లేజీ గివ్ అప్ ఇవ్వలేదు. 1952లో ఆరెంజ్ ఫ్లేవర్ జ్యూస్ తో మళ్ళీ ముందుకొచ్చింది. అండ్ దాని పేరు గోల్డ్ స్పాట్. దీనివల్ల పెప్సీ సేల్స్ అనేవి పూర్తిగా పడిపోయాయి. అండ్ పార్లేజీ తన మార్కెట్లోకి మళ్ళీ ఎంటర్ అయింది చాలా స్ట్రాంగ్గా. అండ్ ఇప్పుడు కాంపిటీషన్ కోకోకోలా వర్సెస్ పార్లేగా మారింది. అండ్ పార్లేజీ ఇంకో కొత్త డ్రింక్ను కూడా ప్రొడ్యూస్ చేసింది, అదే లిమ్కా. అది 1975 సంవత్సరం ఇండియా ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. అండ్ ఫారెన్ రెగ్యులేషన్ యాక్ట్ 1973 కింద ఫారెన్ పేమెంట్స్ని చాలా స్ట్రిక్ట్ చేసింది. అయినా కూడా కోకోకోలా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది అండ్ సెకండ్ ప్లేస్లో పార్లేజీ ఉంది. పార్లేజీ ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళడానికి మళ్ళీ ఇంకొక కొత్త డ్రింక్తో ముందుకొచ్చింది, అదే మాజా. అది 1977 సంవత్సరం కాంగ్రెస్ ఓడిపోయింది అండ్ జనతా పార్టీ రూలింగ్లోకి వచ్చింది. అండ్ ఈ పార్టీ ఏంటంటే మోర్ ఆన్ లైక్ నేషనలైజేషన్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టేది. అంటే అన్ని కంపెనీస్ని లైక్ ప్రైవేట్ బిజినెసెస్ అన్నిటినీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేది. సో ఇది కోకోకోలాకి ఒక పెద్ద షాక్గా నిలిచింది. అప్పటి జనతా పార్టీ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చేసి జార్జ్ ఫెర్నాండెస్. అండ్ ఇతనికి ఫారెన్ కంపెనీస్ అనేవి అంత పెద్దగా ఇష్టం ఉండేది కాదు, అన్నిటినీ నేషనలైజ్ చేయాలనుకునేవాడు. సో ఇతని ఫస్ట్ టార్గెట్ కోకోకోలానే అయ్యింది. జార్జ్ ఫెర్నాండెస్ ఈ కోకోకోలాకి 2 రూల్స్ అనేది పెట్టాడు. ఫస్ట్ వచ్చేసి డైల్యూట్ టు 40%. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని కోక్ ఫ్యాక్టరీస్ ఒక 100 ఉన్నాయి అనుకోండి, దాన్ని 40కి తగ్గించాలి, మిగిలిన 60ని గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ అనేది చేయాలి, అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ లాగా. సెకండ్ వచ్చేసి కోకోకోలా డ్రింక్ యొక్క ఫార్ములా, దీన్ని గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పింది. సో ఈ 2 పనుల్ని కోకోకోలా అనేది చేయదు. సో ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇండియాలో 22 ప్లాంట్స్ అండ్ 10,000 వర్కర్స్ని వదిలి కోకోకోలా వెళ్ళిపోయింది. అయినా కూడా పాకిస్తాన్ నుంచి ఈ కోకోకోలా బాటిల్స్ అనేవి స్మగ్లింగ్ అయ్యేవి. సో దీన్ని ఆపడానికి గవర్నమెంట్ తన ఓన్ బ్రాండ్ని 77 అంటే 77 అనే పేరుతో లాంచ్ చేసింది. బట్ అది చాలా పెద్ద ఫ్లాప్గా నిలిచింది. సో అప్పుడే ప్యూర్ డ్రింక్స్ అనే ఒక పెద్ద కంపెనీతో అది కలిసి క్యాంపా కోలా అనే ఒక కొత్త బ్రాండ్ని క్రియేట్ చేసింది. అండ్ దీని టేస్ట్ కోకోకోలాకి కొంచెం దగ్గరగా ఉండడం వల్ల ఇది చాలా హిట్ అయింది. అండ్ ఆ టైంలోనే పార్లేజీ కూడా తన ఇండియన్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి ఒక కొత్త డ్రింక్ని తయారు చేసింది,
అదే థమ్స్అప్. వార్ ఇప్పుడు క్యాంపా కోలాకి అండ్ థమ్స్అప్కి. అండ్ అవి చాలా సంవత్సరాల పాటు చాలా హిట్గా నిలిచాయి. అప్పట్లో కూడా ప్రమోషన్స్ ఏ విధంగా చేసేవాళ్ళు అంటే క్యాంపా కోలా ప్రైజ్ని తగ్గిస్తే థమ్స్అప్ దాని బాటిల్ సైజ్ని పెంచేది అదే ప్రైజ్కి. అండ్ అప్పట్లోనే పురుగుల్లా చాలా కంపెనీస్ వచ్చాయి. అండ్ అందులో విజయ్ మాల్యా యొక్క థ్రిల్ డ్రింక్ కూడా ఉంది. అండ్ పెప్సీ కూడా ఇండియాకి మళ్ళీ రావడానికి ట్రై చేస్తూ ఉంది. 1987 వరకు పార్లేజీయే కింగ్. ఈ సాఫ్ట్ డ్రింక్ బిజినెసెస్ లో దాదాపు 60-70% మార్కెట్ షేర్స్ ఈ పార్లేజీకే ఉండేవి. అండ్ 1988లో ఇండియా గవర్నమెంట్ పెప్సీని యాక్సెప్ట్ చేసి అది అఫీషియల్ గా ఇండియాలోకి వచ్చింది ఆ ఇయర్లో. ఇది ఒక ఫారెన్ కంపెనీని ఎందుకు ఇండియా యాక్సెప్ట్ చేసిందంటే అదొక జాయింట్ వెంచర్. అంటే టాటా కంపెనీ యొక్క వోల్టాస్తో కలిసి ఈ పెప్సీ డ్రింక్స్ని స్టార్ట్ చేశారు. యాజ్ యూజువల్గా జార్జ్ ఫెర్నాండెస్ నుంచి బెదిరింపులు పెప్సీకి అనేది వచ్చాయి. బట్ పెప్సీ వాటిని చూసి భయపడలేదు. ఎందుకంటే ఒక్క సంవత్సరంలో ఇండియాలో దాదాపు 3 బిలియన్ బాటిల్స్ సేల్ అయ్యేవి. సో ఇంత పెద్ద మార్కెట్ని పెప్సీ వదులుకోదు. అండ్ జార్జ్ ఫెర్నాండెస్ రాసిన లెటర్లో ఏముందంటే మళ్ళీ మా గవర్నమెంట్ అనేది పవర్లోకి వస్తుంది, అప్పుడు కోకోకోలాకి ఏ గత అయితే పట్టిందో మిమ్మల్ని కూడా అదే విధంగా తరిమి వేస్తామని చెప్పారు. బట్ ఆయన బ్యాడ్ లక్. ఆయన అనుకున్న కాంగ్రెస్ పార్టీ అనేది రూలింగ్లోకి రాలేదు. ఆ 1989 ఇయర్లో జనతాదళ్ పార్టీ రూలింగ్లోకి వచ్చింది. అండ్ విపి సింగ్ అన్నిటిని అప్రూవ్ చేశాడు. ఎందుకంటే అప్పుడు ఇండియన్ ఎకనామిక్ కండిషన్ని దృష్టిలో పెట్టుకొని అండ్ ఇండియాకి అమెరికాకి మధ్య మంచి రిలేషన్ ఉండాలని ఈ విధంగా చేశారు. అండ్ వీటిలన్నింటినీ అమెరికా నుంచి అబ్జర్వ్ చేస్తున్న కోకోకోలా తన ప్రపోజల్ని ఇండియాకి పంపించింది. బట్ కోకోకోలాకి అప్రూవల్ అనేది దొరకలేదు. బట్ అదే అమెరికాకి చెందిన డబల్ కోలా అనే కంపెనీకి పర్మిషన్ దొరికింది. సో కాంపిటీషన్ ఇప్పుడు పార్లేజీ అండ్ డబల్ కోలాకి అయింది. పార్లేజీ యొక్క మెయిన్ ప్రోడక్ట్స్ వచ్చేసి లిమ్కా అండ్ థమ్స్అప్. ఈ డబల్ కోలా యొక్క మెయిన్ ప్రోడక్ట్స్ వచ్చేసి లెహర్ పెప్సీ, మిరిండా అండ్ 7up. అండ్ 1992 ఇయర్ వచ్చేసరికి ఎలా జరిగిందంటే లెహర్ పెప్సీ యొక్క టేస్ట్ మెడిసిన్ లాగా ఉందని జనాలు కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు కాంపిటీషన్ ఏది లేదు, పార్లేజీయే నెంబర్ 1గా ఉంది. అండ్ అప్పుడే 16 సంవత్సరాల తర్వాత కోకోకోలా మళ్ళీ ఇండియాకి ఎంటర్ అయింది. కోకోకోలా ఇండియాని వదిలి వెళ్లే ముందు ఎలాగైతే నెంబర్ 1గా ఉందో ఇప్పుడు కూడా అలానే అవ్వాలనుకుంది. కానీ అన్ని ప్లాన్స్ని ఇంత తక్కువ టైంలో బిల్డ్ చేయడము దానికి కూడా చాలా కష్టంగా మారింది. అండ్ అప్పట్లో కోకోకోలాకి పార్లేజీయే ఒక పెద్ద కాంపిటీషన్గా మారింది. అండ్ పార్లేజీ విషయానికి వచ్చేసరికి దాంట్లో ఒక పెద్ద లూప్ హోల్ అనేది ఉంది. అదేంటంటే పార్లేజీకి 62 ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో 4 ప్లాంట్స్ మాత్రమే దాని ఓన్ ప్లాంట్స్, మిగతా 58 కూడా ఫ్రాంచైజీస్. అంటే ఇప్పుడు కోకోకోలా అనేది ఫ్రాంచైజర్, అంటే దాని ఐడియాని అండ్ దాని ఫార్ములాని వాళ్ళకి ఇస్తుంది. సో ఆ ఫ్రాంచైజర్ దాన్ని యూజ్ చేసుకొని ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తాడు. అండ్ వచ్చే ప్రాఫిట్స్ని వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు. సో ఈ కోకోకోలా కంపెనీ ఏం చేసిందంటే ఆ ఫ్రాంచైజీస్ అనేది అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేసింది. పార్లేజీ కంటే కొంచెం ఎక్కువ మార్జిన్ని ప్రాఫిట్ అది ఇస్తుండడం కారణంగా ఆ ఫ్రాంచైజెస్ అందరూ కూడా ఈ కోకోకోలానే యాక్సెప్ట్ చేశారు పార్లేజీ కంటే. అంటే పార్లేజీ పూర్తిగా లాసెస్లో ఉంది. అండ్ అది సెప్టెంబర్ 1993. తప్పని పరిస్థితుల్లో ఒక్క రాత్రిలోనే $60 మిలియన్ పార్లేజీ తన కంపెనీ అంతటినీ కూడా అమ్మేసింది. కోకోకోలా పార్లేజీ కంపెనీని అయితే కొనడం అయితే జరిగింది, కానీ అది ఎక్కువగా తన ప్రోడక్ట్స్ని ఎక్కువగా ప్రమోట్ చేసుకునేది. అండ్ ప్రోడక్ట్స్ని కూడా ఎక్కువగా రీప్లేస్ చేసేసేది. లైక్ పార్లేజీ గోల్డ్ స్పాట్ ప్లేస్లో కోకోకోలా యొక్క ఫ్యాంటా, లిమ్కా ప్లేస్లో స్ప్రైట్, థమ్స్అప్ ప్లేస్లో కోకోకోలా ఇలా చేసింది. అండ్ ఈ పార్లేజీ ప్రోడక్ట్స్ యొక్క ప్రొడక్షన్ కూడా స్లో చేసేది. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ పార్లేజీ ప్రొడక్ట్స్ లైక్ థమ్స్అప్, లిమ్కా ఇవన్నీ దొరకకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఈ స్ప్రైట్, కోక్, ఫ్యాంటానే కొంటారు కదా అని. బట్ ఎవరికి కూడా ఈ కోక్ టేస్ట్ అనేది నచ్చలేదు. అండ్ ఫైనల్గా కోకోకోలా కూడా ఇది తెలుసుకొని తన కోక్ ప్రొడక్షన్ని తగ్గించి థమ్స్అప్ని తయారు చేయడం పెంచింది. అండ్ ప్రెసెంట్ మనకి ఇప్పుడు తెలుసు థమ్స్అప్ అనేది ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో. ఇప్పుడు మీరు చెప్పండి, ఇండియన్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఒక కొత్త ఫార్ములాని తయారు చేసుకున్న పార్లేజీ గెలిచిందా, ఆర్ ఇల్లీగల్గా అన్ని కంపెనీస్ని తొక్కుకుంటూ వచ్చిన అమెరికన్ కంపెనీ అయిన కోకోకోలా గెలిచిందా? మీ ఒపీనియన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వీడియోస్ కోసం మన మినిట్ ఫ్యాక్ట్స్ అమిగో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.